జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకానికి ఎంతో మంది భారత పౌరులు మృతి చెందారు. అప్పటి నుంచి పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు. అనుకున్న విధంగానే పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో త్రివిధ దళాలు పెద్ద ఎత్తున మిసైల్స్ ను ప్రయోగించగా ఈ దాడిలో 90 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అయితే ఈ దాడులను పాకిస్తాన్ తప్పుగా ప్రచారం చేస్తుంది. భారత్ చేసిన దాడుల్లో తమ పౌరులు చనిపోయారని అబద్ధాలు చెబుతుంది. ఈ ఆరోపణలు భారత సైన్యం తిప్పికొట్టింది. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే తాము ఆపరేషన్ సింధూర్ చేపట్టామని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. ఈమె గుజరాత్లోని సైనిక కుటుంబానికి చెందినవారు. భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి. 2016లో ఇండియా నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత జట్టుకు సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. ఇందులో 18 బృందాలు పాల్గొనగా ఆమె ఏకైక మహిళా కమాండర్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన ఖురేషీ పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులు పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. 30 ఏళ్లుగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని, అందుకే ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేశామని సోఫియా ఖురేషీ వివరించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పలు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, అందులో 21 స్థావరాలను గుర్తించి పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా దాడులు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా స్పందించారు. వ్యోమికా సింగ్ కూడా సైనిక కుటుంబానికి చెందిన వారే. 13 ఏళ్లుగా భారత్ కు వైమానిక సేవలను అందిస్తున్నారు. దీంతో ఆమెకు వింగ్ కమాండర్ బాధ్యతలను అధికారులు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ గురించి ఆమె వివరిస్తూ ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదుల స్థావరంపై భారత ఆర్మీ దాడి చేసిందని తెలిపారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. సియాల్ కోట్లో ముంబై దాడుల నిందితుడు కసబ్ హెడ్లీ శిక్షణ పొందిన ఉగ్ర స్థావరం కూడా ధ్వంసం చేశామని వివరించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను తాము టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. కాగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యం చేసుకుని భారత వాయుసేన దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ను భారత్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటికే ఈ దాడుల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రధాని మోదీ వివరించారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని రాష్ట్రపతికి ప్రధాని తెలిపారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.